వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలోని బంజారా భవన్ లో ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల డిలిమిటేషన్ అంశంపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి LJAC రాష్ట్ర సమన్వయకర్త బుక్కే శోభన్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ డిలిమిటేషన్ ప్రక్రియ ప్రజల ప్రయోజనాలు, భౌగోళిక అనుసంధానం, రవాణా సౌకర్యాలు, పరిపాలనా సౌలభ్యం, సామాజిక సమతౌల్యాన్ని దృష్టిలో పెట్టుకొని జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సమీప మండలాలను కలిపి సహజమైన నియోజకవర్గాల రూపకల్పన చేయాలని, రాజకీయ లేదా కుల ఆధారిత విభజనలతో ప్రజలను విడదీయడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేపడతామని, ఖమ్మం జిల్లా ప్రజల హక్కుల సాధన వరకు తమ పోరాటం కొనసాగుతుందని వక్తలు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయబద్ధమైన డిలిమిటేషన్ జరగాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను నాయకులు కోరారు. ఈరోజు ఖమ్మంలోని బంజారా భవన్లో ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల డిలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతగా నేనున్నాను. బుక్కే శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మా కోరిక ఏమిటంటే, అన్ని సంఘాల కోరిక, ఏవైతే నియోజకవర్గాలు ఏర్పాటు చేయబోతున్నారో వాటిలో భౌగోళిక స్వరూపము, భౌగోళికంగా పక్క ప్రాంతాలని, పక్క మండలాలని, ప్రతి 3 మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, ఆ నియోజకవర్గంగా ఏర్పాటు చేసేటప్పుడు జనాభా సమతౌల్యతను చూడాలని, ఎక్కువ జనాభా సాంద్రత, బంజారా జనాభా సాంద్రత కలిగినటువంటి ప్రాంతాల నుండి ప్రజల్ని తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో మిక్స్ చేసి ఆ యొక్క రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా కాకుండా, దాదాపుగా 8 నియోజకవర్గాలు కాబోతున్నాయి ఖమ్మం జిల్లా కాబట్టి 8లో కనీసం 3 ST రిజర్వేషన్ వచ్చేలాగా ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని, ఆ రకంగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒక బ్లూ ప్రింట్ ప్రూఫ్ను కూడా తయారు చేసాము. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, గవర్నర్ గారికి, అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ కమిషను, తర్వాత జాతీయ ST కమిషన్ గారికి ఈ యొక్క నివేదికని సమర్పించాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా చేసి తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని రేపు కలెక్టర్ గారి ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. జై సేవాలాల్, జై బంజారా. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో బంజారా భవన్లో ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ నాయకత్వంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉన్నదో సరే అది ఆగిందా, నడుస్తుందా అనేది తర్వాత అంశం అయితే, డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి బంజారాలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది అనేటటువంటి ఒక నిర్ణయానికి ఖమ్మం జిల్లా బంజారా జేఏసీ రావడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి డీలిమిటేషను భౌగోళికంగా ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా బంజారాలు అధికంగా ఉండేటటువంటి మండలాలని తప్పిస్తూ జనరల్ కేటగిరీ చేసుకునేటటువంటి పద్ధతుల్లో ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటటువంటి పాలక వర్గాలు, అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తూ ఉంది అనేది పచ్చి నిజం. అందులో భాగంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు రిజర్వేషనే, 8 నియోజకవర్గాలు, 2 జనరల్, కొత్తగూడెం, ఖమ్మం. అటువంటిది ఇప్పుడు పాలేరు కూడా జనరల్ అయినటువంటి పరిస్థితి. పాలేరులో SC ST జనాభా ఎక్కువ ఉంటుంది, జనరల్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మళ్ళీ రేపు రాబోయేటటువంటి డీలిమిటేషన్లో కూడా ఖమ్మం 1, 2 అయినా కూడా 2 జనరల్ చేసుకునేటటువంటి కుటీల ప్రయత్నం జరుగుతూ ఉన్నది అనేటటువంటిది మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. ఇక నిజంగానే కనుక వాళ్ళ ప్రయత్నాలే ఫలించి డీలిమిటేషన్ జరిగి అది సజావుగా జరగకుండా రాజకీయ ఒత్తిళ్లతోని తారుమారయ్యేటటువంటి పరిస్థితి, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధం లేకుండా 50-60 కిలోమీటర్ల దూరం ఉన్నదాన్ని కూడా అందులో కలిపేటటువంటి ప్రక్రియ కనుక జరిగితే ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తాం. మేము గెలవడానికి పోటీ చేయకపోయినా ఈ డిలిమిటేషన్ ద్వారా కావాలని చెప్పని జనరల్ చేయించుకునేటటువంటి వాళ్ళని ఓడించడం కోసం ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఓడించి తీరుతాం. రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధమైన అనేటటువంటిది ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ యొక్క తీర్మానం. ఈ తీర్మానంలో భాగంగా రేపు ఖమ్మం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు, కలెక్టరుని కలవబోతా ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ని కలుస్తాం, గవర్నర్ గారిని కలుస్తాం, ST కమిషన్ను కలుస్తాం, నేషనల్. ఇట్లా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా బంజారాలో
లేదా ఎస్సీలు ఎస్టీలు సబండ వర్గాలకు కావలసినటువంటి రిజర్వేషన్ దామాషా ప్రకారం సజావైనటువంటి పద్ధతుల్లో డీలిమిటేషన్ జరిగితే హర్షిస్తాం, లేకపోతే ఆందోళనలకు తెరదీస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై గిరిజన. బంజారా భవన్లో ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ డీలిమిటేషన్ దాని మీద బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని సంఘాలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఖమ్మం జిల్లాలో డీలిమిటేషన్ పారదర్శకంగా జరగాలని చెప్పేసి సమీప మండలాలతోటి బౌండరీ ఫిక్స్ చేసేసి చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి తీర్మానం చేయటం జరిగింది. కానీ ఎక్కడో మండలం తీసుకొచ్చి ఇక్కడ కలిపి డీలిమిటేషన్ని వేరే రకంగా చేసి ఇక్కడ బంజారా సోదరులను కానీ గిరిజన సోదరులను అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మీద దీర్ఘ పోరాటం కూడా చేయాల్సి ఉంది. గతంలో కూడా పాలేరులో ఖానాపురం హవేలీ కలపటం, ఖమ్మం సిటీని వదిలిపెట్టి ఖానాపురం హవేలీ రావటం, అదే రకంగా కారేపల్లిని కామేపల్లిని ఇల్లందులో కలపటం, కారేపల్లిని వైరాలు కలపటం, అటు ఉన్నదాన్ని ఇటు ఉన్నదాన్ని అటు మార్చేసేసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు పోటీ చేయడానికి ఈ రకంగా మార్చి వాళ్ళు ఎన్నిక కావటం జరిగింది. అలాంటివి కాకుండా మేము కూడా బంజారా చేసి కూడా ఏర్పడి ఒక ప్రపోజల్ మ్యాప్ కూడా తయారు చేశాం. ఏ మండలాలు ఎక్కడ దగ్గర ఉంటే ఏ రకంగా రోడ్ కనెక్ట్ ఉంది, రైల్వే కనెక్టింగ్ ఉంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా తయారు చేశాం. వాళ్ళు కూడా ఏ రకంగా ఎక్కడో ఉన్న కల్లూరుని తీసుకొచ్చి సింగరేణి మండలంలో కలపడం అంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే కల్లూరు తల్లాడ వైరా చేస్తే 22-23 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. పాలన పరంగా కూడా బాగుంటుంది. కాబట్టి పాలకులు ఏదైనా మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డీలిమిటేషన్ మీద మీరు ఎవరైనా చేయబెడితే దీని మీద దీర్ఘకాలం పోరాటం చేస్తాం. దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని ఎంత దూరమైన పోవడానికి కూడా మేము జాయింట్గా ఆల్ ఇండియా బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ దీని మీద మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. కాబట్టి పారదర్శకంగా మేము మ్యాప్ చేసాం, అది కూడా రిలీజ్ చేసాం మీడియాలో. దాన్ని పరిశీలించండి, చూడండి. సమీప గ్రామాలు కలిపి పాలన పరంగా ఇబ్బంది లేకుండా అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కోరుతూ డిమాండ్ చేస్తున్నాను. జిల్లా కేంద్రంలో బంజారా భవన్లో ఖమ్మం జిల్లా డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశము బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశము గతంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయ లబ్ధి కోసము కొంతమంది మండలాలను ఆ మండలాన్ని ఈ నియోజకవర్గంలో, ఈ మండలాన్ని ఆ నియోజకవర్గంలో అసలు ఈ భౌగోళికంగా ఏమాత్రము శాస్త్రీయ పదంగా ఏమాత్రము పోలిక లేకుండా నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసి ఇటు బంజారా సోదరులను విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు కూడా రాబోయే డీలిమిటేషన్ ద్వారా కూడా ఈ బంజారా సోదరులను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఏ మండలం చూసుకున్నా, ఏ మండలంలో అయినా బంజారా సోదరుల యొక్క ఓటు మినిమం 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఊహానాల ప్రకారంగా కల్లూరు ఎక్కడో ఉన్న కల్లూరును తీసుకొచ్చి సింగరేణి మండలంలో కలపడం చాలా అశాస్త్రీయ పద్ధంగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో బంజారాలకు ఈ డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరిగితే ఏ నాయకులైతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బంజారాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ రాజకీయ సమాధి చేయడానికి బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ వెనకాడదు. రాబోయే కాలంలో ఈ డీలిమిటేషన్ మీద గట్టి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.